వికారాబాద్ లగచర్ల ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరో 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని గోప్యంగా విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో కీలక నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. 5 రోజులుగా సురేష్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు దాడి తర్వాత పలువురు నిందితులు గ్రామం విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇవాళ మరికొంతమందిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. వికారాబాద్ లగచర్ల ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరో 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని గోప్యంగా విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో కీలక నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. 5 రోజులుగా సురేష్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు దాడి తర్వాత పలువురు నిందితులు గ్రామం విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇవాళ మరికొంతమందిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. చారి, ఇవాళ మరికొంతమందిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎంతమంది? వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో ఇంకా అరెస్టు పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు అయితే 21 మందిని పట్నం నరేంద్ర రెడ్డితో సహా 21 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. ఇప్పుడు మరో 10 మంది పోలీసుల అదుపులో ఉన్నట్టుగా సమాచారం. నిన్న మధ్యాహ్నం నుంచి వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. 10 మందితో కలుపుకొని ఈ రోజు రిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొడంగల్ మేజిస్ట్రేట్ ముందు కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ 10 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 10 మందిని కూడా ఎక్కడ విచారిస్తున్నారు ఏంటి అనేది కూడా ఇప్పటివరకు సమాచారం అందడం లేదు. సాయంత్రం లోపు వీళ్ళు అరెస్ట్ చేస్తారన్న సమాచారం మనకు ఖచ్చితంగా ఉంది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు అయినటువంటి సురేష్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి సురేష్ కోసం గత 5 రోజులుగా పోలీసులు గాలింపు చేపట్టేప్పుడు కూడా పోలీసులు సురేష్ మాత్రం ఇప్పటికీ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో 5 రోజులుగా గ్రామాలన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే 32 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా మొన్న 21 మందిని నేడు 10 మందిని అరెస్ట్ చేసి చూపిస్తే కనుక మొత్తం 31 మంది కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన ఒకే ఒక నిందితుడు సురేష్ కూడా పరారీలో ఉన్నాడు. ఆయన కోసం కూడా పోలీసులు గెలుస్తారు. మొత్తంగా 32 మంది పైన కేసులు నమోదు చేసినట్టు సమాచారం ఉంది. ఇప్పటికే 21 మందిని అరెస్ట్ చేయగా ఈ రోజు 10 మందిని అరెస్ట్ చూపితే కనుక మొత్తం 31 ఆ సంఖ్య 31 చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధాన నిందితుడు సురేష్ కనుక దొరికితే మొత్తం కేసులో ఉన్నటువంటి 32 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు అవుతుంది. దీంతో ఈ లగచర్ల ఘటన అరెస్ట్ లో పర్వం ముగిసే అవకాశాలు ఉన్నట్టుగా ఒక ఊహాగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా దీనికి కంక్లూజన్ ఇచ్చే అవకాశం ఈరోజు సాయంత్రం కనిపిస్తుంది. సురేష్ కనుక దొరికితే ఈ కేసులో అరెస్ట్ల పర్వం ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే గత 5 రోజులుగా ఈ పరిసర ప్రాంతాల లగచర్ల మండలం పరిసర ప్రాంతాల గ్రామాలన్నీ కూడా బిక్కుబిక్కుమంటూ వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యువకులు ఎవరు కూడా గ్రామాల్లో కనిపించడం లేదు. వీరందరి కోసం కూడా పోలీసు అయితే గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శిలా, నరేంద్రచారి, ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఎవరు? కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలా లేకపోతే సామాన్య ప్రజల రైతుల ఎవరు వాళ్ళందరూ? శిలా, ఇప్పటివరకు అయితే రాజకీయ రంగం పులుపుకున్నటువంటి లగచర్ల ఘటనలో ప్రధానంగా చూసుకుంటే చాలా వరకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పట్నం నరేంద్ర రెడ్డి అలాగే సురేష్ ఇద్దరు ప్రధానంగా బీఆర్ఎస్ కార్యకర్తలే అని చెప్పేసి చెప్తున్నా ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మిగతా అరెస్ట్ అయిన ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా పోలీసులు చెప్తున్న దాని లెక్క సమాచారం ప్రకారం మొత్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు వెన్నుంటే అరెస్ట్ ఈ సంఘటనకు పాల్పడి ఉన్నారు. దాడిలో పాల్పడే విధంగా వాళ్ళు ప్రోత్సహించారని చెప్పేసి పోలీసులు ఆది నుంచి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటే వీళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళలో కూడా బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మిగతా రైతులందరినీ కూడా మొదటి రోజే మొదటి రోజు అదుపులోకి తీసుకొని వారిని విచారించి వదిలేయడం జరిగింది. పార్టీతో సంబంధం ఉన్న పార్టీకి సంబంధించి కూడా మెంబర్షిప్ ఉన్న వారిని తీసుకెళ్తున్నట్టుగా సమాచారం. మొత్తానికి ఇందులో ప్రధానంగా అరెస్ట్ అయిన వారందరూ కూడా బీఆర్ఎస్ వారికి చెందినట్టుగా మన సమాచారం అందుతుంది. పోలీసులు కూడా ఆ దిశగానే విచారణ చేసి వారినే ప్రత్యేకంగా అరెస్ట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పటికే మూట కట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ అరెస్ట్ అయిన వారు 21 మంది అలాగే అదుపులో ఉన్న 10 మంది కూడా దాదాపు అందులో సగానికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నట్టుగా మనకు పక్కా సమాచారం ఉంది. శిలా, రైట్, థ్యాంక్ యూ నరేంద్రచారి.